హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ పాస్ట్ 15 years. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మీకు ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియోలో మనము ఐవీఎఫ్ గురించి వివరంగా తెలుసుకుందాము. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీన్నే వాడుక భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది పాత రోజులతో కంపేర్ చేసుకుంటే కాస్ట్ అనేది చాలా తక్కువగా అయింది. ఈ రీసెంట్ టెక్నాలజీ, ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా పెరిగాయి. వీటితో కాస్ట్ కూడా చాలా తక్కువైంది, సమయం కూడా చాలా తక్కువగా అయింది. ఐవీఎఫ్ అనేది ఎవరిలో చేయాలి? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలోనూ, అబ్నార్మల్ స్పర్మ్ కౌంట్ అంటే సివియర్ ఆస్థెనోటెరటోజూస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ 5 million కన్నా తక్కువగా ఉండి అందులో కదలికలు మరియు ఆకారం అనేది అబ్నార్మల్గా ఉన్న స్పర్మ్స్ ఉంటే అటువంటి వారిలో ఈ ఐవీఎఫ్ అనేది చేస్తారు. ఫెయిల్డ్ ఐయుఐ, ట్యూబల్ బ్లాక్స్, ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నప్పుడు, లేదు ఫెయిల్డ్ ట్యూబల్ సర్జరీస్, మైల్డ్ ఎండోమెట్రియోసిస్, ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ ఇటు మేల్స్లో కానీ అటు ఫీమేల్స్లో కానీ ఉన్నప్పుడు, ఇన్ఫర్టిలిటీ మోర్ దాన్ 5 years ఉన్నప్పుడు, ఈ అన్ని సిచ్యువేషన్స్లో ఐవీఎఫ్ అనేది చేస్తూ ఉంటాము. ఈ ఐవీఎఫ్ కోసం ఎంపిక చేసిన స్త్రీకి 2వ రోజున ట్రాన్స్వెజనల్ అంటే బయట ఉన్న 2వ రోజున ట్రాన్స్వెజనల్ స్కాన్ అనేది చేసి యాంట్రల్ ఫాలికల్స్ కౌంట్ను ఫస్ట్ చూస్తాము. హార్మోనల్ ఎస్ఏ కూడా చేస్తూ ఉంటాము. వీళ్ళకి ఈ ఓవులేషన్ ఇండక్షన్ కోసం ఉమెన్స్ వాళ్ళ సెన్సిటివ్ టు డ్రగ్స్ అంటే కొంతమందికి క్లోంఫిన్ సిట్రేటు, మరి కొంతమందికి జిఎన్ఆర్హెచ్ అంటే గొనడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్స్, మరి కొంతమందికి హ్యూమన్ గొనడోట్రోఫిన్స్, ఈ విధంగా ఉమెన్ యొక్క రెస్పాన్స్ టు డ్రగ్ని బట్టి ఇది చూస్ చేస్తూ ఉంటాము. యూజువల్గా వీళ్ళకు 2వ రోజు నుంచి ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాము. ఈ ఇంజెక్షన్స్ అనేవి 8 నుంచి 9 వరకు అవసరం పడుతూ ఉంటుంది. ఈ హ్యూమన్ గొనడోట్రోఫిన్స్ అంటే హెచ్ఎంజి అనేది మెనోపాసల్ లేడీస్ వాళ్ళ యూరిన్ నుంచి తయారు చేస్తూ ఉంటారు. అంటే పీరియడ్స్ ఆగిపోయిన స్త్రీ యొక్క మూత్రం నుంచి ఈ హ్యూమన్ గొనడోట్రోఫిన్స్ తయారు చేస్తూ ఉంటారు. రీకాంబినెంట్ గొనడోట్రోఫిన్స్ అంటే ఈ రీకాంబినెంట్ గొనడోట్రోఫిన్స్ ఈ హెచ్ఎంజి కన్నా చాలా సుపీరియర్గా ఉంటాయి. వీటి కాస్ట్ కూడా వాటితో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటితో అలర్జీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా వీటిని సబ్క్యూటేనియస్గా అంటే స్కిన్ లోపలికి అంటే మామూలుగా మనం ఇంజెక్షన్స్ ఇంట్రామస్కులర్గా ఇస్తాము. ఈ ఇంజెక్షను డయాబెటీస్ పేషెంట్స్ ఏ విధంగా పైన చర్మంలోకి తీసుకుంటారో సబ్క్యూటేనియస్గా ఆ విధంగానే ఈ ఇంజెక్షన్స్ ఇవ్వవచ్చు. కాకుంటే వాటితో కంపేర్ చేస్తే వీటికి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రీకాంబినెంట్ అంటే చాలాసార్లు ప్రాసెస్ అయ్యి తయారు చేసినవి. వీటిని స్త్రీకి ఇచ్చినప్పుడు వీళ్ళలో ఈ ఇండక్షన్ అనేది చాలా బాగా జరిగి ఎక్కువ ఎగ్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ ఎగ్స్ వచ్చినప్పుడు ఈ ఎంబ్రియోస్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. వీటి ఎక్కువ ఎంబ్రియోస్ రావడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 6వ రోజు నుంచి వీళ్ళకి ఫాలిక్యులర్ స్టడీ అనేది ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేస్తూ వెళ్తాము. 10వ రోజు నుంచి 12వ రోజుల లోపల వీళ్ళకు ఎగ్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఈ బాగా పెరిగిన ఎగ్స్ని అండాశయం నుంచి ట్రాన్స్వెజనల్ గైడెడ్ అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా వాటిని అండాలను తీసి వాటిని ఒక కల్చర్ మీడియాలో ఉంచుతారు. హస్బెండ్ యొక్క సెమన్ కూడా
కలెక్ట్ చేసి దానిని ప్రాసెస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి అందులో నుంచి ఒక 50,000 మంచి మొటైల్ స్పర్మ్స్ని వేరు చేసి ఈ ఎగ్స్ ఉన్న ఈ కల్చర్ మీడియాలో పెట్టి ఏ విధంగా అయితే హ్యూమన్ బాడీలో ఫర్టిలైజేషన్ జరగడానికి అనువైన టెంపరేచర్ని ఈ ల్యాబ్లో సెట్ చేసి వాటిని బయట ఫలదీకరణం చేస్తారు. ఈ ఫలదీకరణ జరిగిన తర్వాత ఈ సెల్ డివిజన్ అంటూ జరుగుతూ పోతూ ఉంటుంది. ఇవి 2, 4, 6 ఇలా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఈ 4 నుంచి 6 ఉన్న సెల్ స్టేజ్లో ఉన్న ఎంబ్రియోస్ని ఒక 2 కలెక్ట్ చేసి వీటిని పేషెంట్ యొక్క యూట్రస్లో దీన్ని ఎంబ్రియల్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా ఒక 2-3 గంటల్లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత పేషెంట్ని ఇంటికి పంపించేస్తారు. వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్గా వీళ్ళ డే టు డే వర్క్ని చేసుకోవచ్చు. చేసిన తర్వాత 2 వీక్స్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ అనేది వాళ్ళకు పాజిటివా నెగిటివా అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ ఐవీఎఫ్ కాంప్లికేషన్స్ ఏంటి? ఇలా చేసినప్పుడు ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా? మనము ఈ ఓవులేషన్ ఇండక్షన్ చేసినప్పుడు హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది వస్తూ ఉంటుంది. అంటే అవసరానికి మించి ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతాయి ఓవరీస్. దీనివల్ల మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఈ రోజుల్లో వాటిని చాలా తేలిగ్గా ట్యాకిల్ చేయొచ్చు. కావలసిన డ్రగ్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ఒక్కొక్కసారి ఈ ఐవీఎఫ్ ద్వారా ట్విన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఏర్పడుతూ ఉంటుంది. మరికొంతమందిలో హెట్రోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు 2 పిండాలను యూట్రస్లో పెడుతూ ఉంటాము. కాబట్టి ఒక పిండము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గాను మరొక పిండము యూట్రస్లోనూ పెరుగుతూ ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం ఐవీఎఫ్లో చూస్తాము. ఐవీఎఫ్ చేసిన మహిళ యొక్క ఏజ్ 35 ఏళ్ల కన్నా తక్కువగా ఉన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది 50 to 60% ఉంటుంది. ఈ ఐవీఎఫ్ మొదటి సైకిల్, రెండో సైకిల్లో కన్నా థర్డ్ సైకిల్, ఫోర్త్ సైకిల్ అలా వెళ్ళే కొద్దీ ఈ సక్సెస్ రేట్ అనేది ఈ 50% నుంచి ఇది 15 to 30% వరకు తగ్గిపోతుంటుంది. అదే మనం ఐయుఐలో చూస్తే సక్సెస్ఫుల్ సైకిల్స్ అంటే మొదటి సైకిల్ కన్నా 2, 3 వరకు వచ్చేసరికి ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెరుగుతూ పోతుంది. అక్కడ క్యూములేటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ అదే ఐవీఎఫ్లో అయితే మనం సైకిల్స్ చేసే కొద్దీ థర్డ్ సైకిల్ వరకు వచ్చేసరికి సక్సెస్ రేట్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. అసలు ఈ ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటుంది, కారణాలు ఏంటి అనేది మొదటగా హైడ్రోసాల్పింగ్స్ అంటే ఈ ట్యూబల్ బ్లాక్స్. కొన్నిసార్లు ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళలో ఈ ట్యూబ్స్ అనేవి బాగా వాచి వాటి లోపల టాక్సిక్ ఫ్లూయిడ్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ టాక్సిక్ ఫ్లూయిడ్ అనేది ఈ ఎంబ్రియో టాక్సిక్ ఈ ఫ్లూయిడ్ అనేది ఇది ఏం చేస్తుందంటే ఇంప్లాంట్ కావలసిన పిండాన్ని ఇంప్లాంట్ కానీయకుండా ఫ్లష్ అవుట్ చేసేస్తూ ఉంటుంది. అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీని బాగా తగ్గించేస్తుంది. అలా తగ్గించడం వల్ల ఇంప్లాంటేషన్ అనేది జరగదు. సో ఇదొక మెయిన్ రీజన్. నార్మల్గా అయితే మనం ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలి అంటే ఐవీఎఫ్ ప్లాన్ చేసుకున్న ట్యూబల్ బ్లాక్స్ అనేది ఉంటే, హైడ్రోసాల్పింగ్స్ అంటే ఈ ట్యూబ్స్ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఈ సాల్పింజెక్టమీ అంటే ఆ ట్యూబ్ని రిమూవ్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ ఫ్లూయిడ్ అనేది అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆస్పిరేషన్ ద్వారా ఈ ఫ్లూయిడ్ని రిమూవ్ చేసినప్పుడు కూడా ఈ ఫర్టిలిటీ రేట్ అనేది చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే ఈ పిండము వచ్చి ఇంప్లాంటేషన్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ బాగా ఉంటేనే ఈ పిండాన్ని అది రిసెప్ట్ అంటే ఇవి 2 ఒకే రకంగా
అనుసంధానంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. రిసెప్టివిటీ లేదు అంటే ఈ ఇంప్లాంటేషన్ అనేది ఎండోమెట్రియంలో అంటే గర్భసంచిలో జరగదు. మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు రేట్స్ అనేది అంటే ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా బాగానే ఉంటుంది. సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా పూర్గా ఉంటుంది, కొన్నిసార్లు అసలు ఉండనే ఉండదు. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఈ ఫర్టిలైజ్డ్ ఓవం అనేది ఇంప్లాంటేషన్ కాదు. ఇంప్లాంటేషన్ కానప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఒకవేళ ఇంప్లాంట్ అయినా అబార్ట్ అయిపోతూ ఉంటాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓడి అని అంటారు. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్న వాళ్ళలో మనం ఇండక్షన్ పెట్టినప్పుడు ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది వీళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఓవేరియన్ రిజర్వ్ అంటే పుట్టిన ఆడ శిశువులో ఈ ఓవేరియన్ ఫాలికల్స్ అనేవి ఒక 2 మిలియన్స్ వరకు ఉంటాయి. అదే ఈ శిశువు పెరిగి ప్యూబర్టీ వయసుకు అంటే 10 నుంచి 13 ఏళ్ల వయసుకు వచ్చినప్పుడు ఈ 2 మిలియన్స్ అనేది 4 lakhsకు తగ్గిపోతూ ఉంటాయి. అదే శిశువు సంతానోత్పత్తి దశకు చేరినప్పుడు అంటే 16 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కేవలం ఒక 400 సార్లు మాత్రమే ఓవులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. వయసు వచ్చే కొద్దీ ఈ ఫాలికల్స్ అన్నీ అట్రోఫిక్ అయిపోతాయి, అంటే కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది మనకు 35 ఏళ్ల తర్వాత నుంచి తగ్గిపోతూ ఉంటుంది. యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ఈస్ట్రడాల్ లెవెల్స్, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ను, తర్వాత బేస్ లైన్ సెకండ్ డే FSH, ఇవన్నీ మనం స్టడీ చేసినప్పుడు, తర్వాత ఫాలికల్స్ కౌంట్ వెరీ లో ఉందనుకోండి, మనం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆ సైకిల్ని అంటే ఆ మంత్లో IVF సైకిల్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒబిసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఈ ART ట్రీట్మెంట్ అనేది మంచి ఫలితాలను ఇవ్వదు. వెయిట్ రిడక్షన్ మాత్రం కంపల్సరీగా వీళ్ళు చేయవలసి ఉంటుంది. ఇది చేసుకున్న తర్వాతే వాళ్ళు ART ప్రొసీజర్స్కు వెళ్తే మంచిది. స్మోకింగ్ అంటే ఇద్దరు పార్ట్నర్స్ స్మోక్ చేస్తే ఈ ఫర్టిలిటీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్మోక్ చేసే ఉమెన్స్లో కూడా ఫర్టిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ART ప్లాన్ చేసుకున్న మహిళ తప్పకుండా స్మోకింగ్ని క్విట్ చేయవలసి ఉంటుంది. ప్రెజెన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ క్యావిటీ, ఇంట్రా క్యావిటరీ ఫైబ్రాయిడ్స్ కానీ అంటే క్యావిటీలో బాగా పెద్దగా ఉండి క్యావిటీలోకి ఉంటే, తర్వాత సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు లోపల యూట్రైన్ క్యావిటీ అనేది డిస్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి టైంలో కూడా ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్లో హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఈ కన్సెప్షన్ అనేది చాలా పూర్గా ఉంటుంది. నార్మల్గా ఈ ఎగ్ చుట్టూ జోనా పెల్లుసిడా అని ఒక మందమాటి పొర ఉంటుంది. యూజువల్గా ఈ స్పర్మ్ అనేది వెళ్ళి ముందు దానికి బైండ్ అవుతుంది. బైండ్ అయిన తర్వాత అది పెనిట్రేట్ అయ్యి ఎగ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజ్ అవుతూ ఉంటుంది. ఈ జోనా పెల్లుసిడా రిసెప్టార్స్ ఫాల్టీగా ఉన్నప్పుడు ఈ స్పర్మ్ అనేది వెళ్ళి దానికి బైండ్ కాదు, లేదు ఒకవేళ బైండ్ అయినా చాలా వీక్గా బైండ్ అవుతుంది. కొన్నిసార్లు ఇది ఆ జోనా పెల్లుసిడాని పెనిట్రేట్ చేసుకుని లోపలికి వెళ్ళలేదు. ఎందుకు అంటే ఇక్కడ యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అనేవి అంటే హస్బెండ్ యొక్క సెమనికి భార్యలో యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అయి ఉంటుంది. ఈ యాంటీబాడీస్ స్పర్మ్ని ఈ జోనా పెల్లుసిడాని పెనిట్రేట్ చేసుకొని లోపలికి వెళ్ళనీయకుండా నిరోధిస్తుంది. అప్పుడు ఫర్టిలైజర్ అనేదే జరగదు. సో కన్సెప్షన్ రేట్ అనేది చాలా పూర్గా ఉంటుంది. థ్రాంబోఫిలియా, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యాంటీఫాస్ఫోలిపిడ్
సిండ్రోమ్ మనం చూసినప్పుడు దీనికి ట్రీట్మెంట్గా స్టీరాయిడ్స్, ఆస్పిరిన్, తర్వాత హెపారిన్, ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవన్నీ ఇచ్చి ట్రీట్ చేయడం వల్ల ఈ ఇంప్లాంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఈ సెమెన్ అనాలిసిస్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది, ఎటువంటి అబ్నార్మాలిటీస్ మనకు కనిపించదు. కానీ వీళ్ళలో కన్సెప్షన్ అనేది జరగదు. ఎందుకు అంటే వీళ్ళలో స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసినప్పుడు అబ్నార్మల్గా హై వస్తూ ఉంటుంది. ఈ విధంగా అబ్నార్మల్గా హై ఉన్నప్పుడు వీళ్ళలో లో ఫర్టిలైజేషన్ రేట్స్ మరియు లో ఇంప్లాంటేషన్ రేట్స్ ఉంటాయి. అంతేకాకుండా హై మిస్క్యారేజ్ రేట్ అంటే అబార్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎనిప్లాయిడిటీ అంటే ఇందులో పీజీటీఏ అంటారు. ఇందులో ఎంబ్రియో నుంచి కొన్ని సెల్స్ని తీసి వాటిని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లేని ఎంబ్రియోస్ని మాత్రమే ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ అనేది 35 years కన్నా ఎక్కువగా ఉన్న స్త్రీల్లో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరికొంతమందికి జెనెటిక్ డిజార్డర్స్ వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళలో ఈ క్యారియోటైపింగ్ చేసినాక ఆ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హెల్దీ బేబీస్ పుడుతూ ఉంటారు. సో ఈ కారణాల వల్ల ఐవీఎఫ్ అనేది ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా హార్మోనల్ డిజార్డర్స్ మరియు మెటబాలిక్ డిజార్డర్స్ అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, థైరాయిడ్ డిజార్డర్స్, వేరియేషన్ ఆఫ్ ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. థ్రాంబోఫిలియా, యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్స్ డిసీజెస్ కూడా ఉన్నప్పుడు ఈ ఫర్టిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వైఫ్లో కానీ హస్బెండ్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ రేట్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. వీటన్నిటితో పాటు సైకలాజికల్ స్ట్రెస్, లైఫ్ స్టైలు ఇవి కూడా బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. చాలామంది దంపతులు వాళ్ళకు సంతానలేమి ఉంది అని తెలియగానే మొదటగా షాకు గురవుతూ ఉంటారు. ఈ షాక్ తర్వాత వాళ్ళకి భయం అనేది కూడా ఏర్పడుతుంది. భయంతో పాటు డిప్రెషన్ కూడా వస్తూ ఉంటుంది. మరికొంతమంది చాలా షేమ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మరికొంతమంది వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోతూ ఉంటుంది. వీటితో పాటు వాళ్ళకు ఈ ఇన్వెస్టిగేషన్స్, ఈ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఈ కాస్ట్ బర్డన్ అనేది వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఫర్టిలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. కొంతమంది దంపతులు అసలు ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ అసలు ఎఫర్ట్ చేయలేరు. ఏఆర్టీ అంటే ఈ ల్యాబ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి, చాలా పేషెన్స్గా ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే తప్పకుండా వాళ్ళకు సక్సెస్ అనేది వస్తుంది. ఈ కాస్ట్ ఏరియాని బట్టి మారిపోతూ ఉంటాయి. మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఐవీఎఫ్ ఒక సైకిల్కి రఫ్గా 1.2 నుంచి 1.5 lakhs వరకు అవుతూ ఉంది. ఫస్ట్ దీంట్లో ప్రొఫెషనల్ ఛార్జెస్ అని ఫస్ట్ ఒక 25,000 అనేది పే చేస్తూ ఉంటాము. ఒక్కొక్క సెంటర్ని బట్టి ఈ ఛార్జెస్ అనేది చాలా స్లైట్ వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. ఇంతేకాకుండా వీళ్ళకు హార్మోనల్ ఎస్ఏ చేసినప్పుడు వీళ్ళ అవసరాన్ని బట్టి ఈ టెస్ట్లు అనేది కూడా మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ సైకిల్ చేశాక నెక్స్ట్ సైకిల్కి వీళ్ళకు ఎండోమెట్రియం అనేది బాగా ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఆ సైకిల్ ఆపేయడము, లేదు ఇంకేదైనా ఎక్స్ట్రా టెస్ట్లు అంటే స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్, ఏఎంహెచ్, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్ ఇటువంటివి ఏదైనా ఎక్స్ట్రా చేయవలసి వచ్చినప్పుడు సైకిల్కి వీళ్ళకి మరికొంత డబ్బులు అనేది పడుతూ ఉంటుంది. ఈ హ్యూమన్ గొనడోట్రోఫిన్స్ అనేది హెచ్ఎంజీ అంటే ఒక కాస్టు,
ఈ రికాంబినెంట్ అంటే ఒక కాస్ట్. ఈ డ్రగ్స్కే దాదాపుగా 80,000 to 90,000 అవుతూ ఉన్నాయి. కొన్ని సెంటర్స్లో ప్యాకేజ్గా కూడా ఉంటున్నాయి. మీకు ఈ ఐవీఎఫ్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ టాపిక్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, తప్పకుండా ఆ టాపిక్ అనేది చేస్తాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.